హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. ఈ రోజు మనం ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చే 8 అతిపెద్ద మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ మూవీస్ అన్ని కూడా సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని కవర్ చేశాను. ఈ మూవీస్ లను చూడడానికి ఫ్యాన్స్ కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చే మూవీస్ లను మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ మూవీస్ లలో 1000 కోట్లు సంపాదించే దమ్మున్న మూవీస్ కూడా ఉన్నాయి. అలాగే మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ వార్ 2. 2025లో రిలీజ్ అవుతున్న అతిపెద్ద మూవీగా వార్ 2 ఉండబోతుంది. ఈ మూవీలో హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ గారిని మనం చూడబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ యొక్క హైప్ కేవలం నార్త్ లోనే కాదు, సౌత్ లో కూడా ఎక్కువగా ఉంది. దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈ మూవీని ఫ్యాన్స్ చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. ఎందుకంటే ఇది 2019లో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. అయితే ఆ సమయంలో వార్ మూవీ చాలా బాగా ఆడింది. అందులో హాలీవుడ్ లెవెల్లో యాక్షన్ సీన్స్, అదిరిపోయే సాంగ్స్ మరియు ఎన్నో థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయి. అయితే ఆ మూవీ కంటే కూడా మెరుగ్గా ఎక్కువ బడ్జెట్ తో ఈ మూవీ వస్తుంది. అదే విధంగా ట్రైలర్ చాలా మందికి నచ్చింది. ట్రైలర్ లో చూస్తే ఎన్నో యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి అని అర్థమవుతుంది. అది కూడా హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య ఫైట్ సీన్స్ ఎక్కువగా ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు తీశారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అయితే ఆమెని ఈ మూవీలో ఏ విధంగా చూపించబోతున్నారో మనకి ట్రైలర్ లో చూపించారు. బాలీవుడ్ గురించి మనకి తెలిసిందే కదా, ఎప్పుడు హిట్ కోసం ఇలాగే చేస్తుంది. అయితే ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 300 కోట్లు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ మూవీతో పాటు కూలీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఈ రెండిట్లో ఏ మూవీ హిట్ అవుతుందో మనకి అస్సలు తెలీదు. ఎందుకంటే ఒకవైపు రజనీకాంత్ గారు, నాగార్జున గారు నటిస్తున్న మూవీ, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటిస్తున్న మూవీ. అందరూ కూడా పెద్ద స్టార్సే. హృతిక్ రోషన్ కి ఇండియా వైజ్ గా ఫ్యాన్ బేస్ ఉంటే, అదే విధంగా రజనీకాంత్ గారికి గ్లోబల్ వైజ్ గా ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఏ మూవీ హిట్ అవుతుందో వేచి చూద్దాం. కూలీ మూవీని లోకేష్ కనకరాజ్ గారు తీస్తున్నారు. అందుకని ఈ మూవీని నార్త్ నుంచి సౌత్ వరకు ఫ్యాన్స్ చూడడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి గారికి ఏ విధంగా ఫ్యాన్స్ ఉన్నారో అదే విధంగా లోకేష్ కనకరాజ్ గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకని ఈ మూవీ మీద భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ మూవీ బడ్జెట్ దాదాపు 300 కోట్లు. ఈ మూవీ 1000 కోట్లు సంపాదిస్తుందా లేదా కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన అన్ని పాటలు కూడా భారీగా హిట్ అయ్యాయి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మాస్ జాతర. ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ గారు నటించారు. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీగా ఉండబోతుంది. అయితే ఇందులో రవితేజ గారు మంచి ఎనర్జీతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఆయన పాత లుక్ లోకి వచ్చారు. ఆ లుక్ లో ఆడియన్స్ ఆయన్ని చాలా బాగా ఆదరించారు. అయితే ఈ మూవీ కూడా కొంచెం మంచిగా ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఆయన అసలైన లుక్ లోకి వచ్చారంటే ఇక దబిడి దిబిడే. ఈ మూవీలో శ్రీలీల గారు నటిస్తున్నారు. ఈ మూవీని భాను భోగవరపు గారు దర్శకత్వం వహించారు. అదే విధంగా ఈ మూవీకి డైలాగ్స్ ఆయనే రాశారు. ఈ మూవీని ఆగస్టు 27, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ 45. ఈ మూవీలో కన్నడ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద యాక్టర్స్ లను చూడడానికి లభిస్తుంది. ఇందులో మనకి ఉపేంద్ర గారు, శివరాజ్ కుమార్ గారు వంటి వాళ్ళు కనిపించబోతున్నారు. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఈ మూవీ ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తుంది. నేనైతే ఈ మూవీని చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నా. ఇలాంటి మూవీస్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఇంతకు ముందు ఉపేంద్ర గారు యుఏ మూవీని తీశారు. ఆ మూవీ చాలా యూనిక్ గా యూనిక్ స్టోరీని చూపించింది. అయితే మీలో ఎంతమంది ఈ మూవీని చూడాలి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ మూవీని ఆగస్టు 27, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కేడీ ద డెవిల్. ఈ మూవీ ఒక యాక్షన్ వైలెంట్ మూవీగా ఉండబోతుంది. ఇందులో ధ్రువ్ సర్జా గారు నటిస్తున్నారు. ఇందులో ఆయన చాలా భయంకరమైన లుక్ లో కనిపించబోతున్నారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. దీన్ని చూసే ధ్రువ్ సర్జా గారు గట్టిగా కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అని అర్థమవుతుంది. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ మూవీలో సంజయ్ దత్ గారు విలన్ గా నటిస్తున్నారు. దాంతో పాటు ఈ మూవీలో కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ నటిస్తున్నారు. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 4న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ భాగి 4. ఇది ఒక బ్రూటల్ యాక్షన్ మూవీ. భాగి ఫ్రాంచైజ్ లో 4వ మూవీ ఇది. ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయన చాలా భయంకరమైన లుక్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీతో ఎలాగైనా కంబ్యాక్ చేయాలి అని టైగర్ ష్రాఫ్ భావిస్తున్నారు. ఈయన చేసిన అన్ని మూవీస్ లలో చాలా మూవీస్ డిజాస్టర్స్ మరియు ఫ్లాప్ గా నిలిచాయి. అయితే ఈ మూవీతో ఆయన కంబ్యాక్ చేయాలి అనుకుంటున్నారు. ఈ మూవీని మలయాళం ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ హర్ష గారు తీస్తున్నారు. అదే విధంగా యానిమల్ మూవీని ఇన్స్పైర్ గా తీసుకొని ఈ మూవీని తీస్తున్నారు. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మిరాయ్. ఈ మూవీలో తేజ సజ్జా గారు నటిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీగా ఉండబోతుంది. అదే విధంగా ఈ మూవీ 2వ పాన్ ఇండియన్ మూవీ. ఆయన మొదటి పాన్ ఇండియన్ మూవీ హనుమాన్. అయితే ఈ మూవీ ఒక మైథాలజికల్ అండ్ హిస్టారికల్ మూవీగా ఉండబోతుంది. ఇందులో ముఖ్యమైన పాత్రలో మంచు మనోజ్ గారు నటిస్తున్నారు. ఈ మూవీలో దేవాలయాల గురించి మనకి చూపించ
అందించబోతున్నారు. ఈ మూవీని కార్తిక్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని తక్కువ బడ్జెట్ తో భారీగా తీస్తున్నారు. ఈ మూవీ యొక్క టీజర్ అయితే అదిరిపోయింది. ఈ మూవీని మనం సెప్టెంబర్ 5న చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మద్రాసి. ఈ మూవీలో హీరోగా శివకార్తికేయన్ గారు నటిస్తున్నారు. చాలా కాలం నుంచి ఈ మూవీ మీద భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని ఏఆర్ మురుగదాస్ గారు తీస్తున్నారు. ఆయన తుపాకీ లాంటి మూవీని తీసి తెలుగులో కూడా మంచి పేరుని సంపాదించారు. అయితే ఈ మూవీలో విద్యుత్ జన్వాల్ కూడా కనిపిస్తున్నారు. ఈ మూవీని అనిరుద్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. అయితే ఈ మూవీని మనం సెప్టెంబర్ 5న చూడబోతున్నాం. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. చిన్న బాధ ఏమిటంటే రాజాసాబ్ మూవీని అసలు చూడలేకపోయాం. అవును ఫ్రెండ్స్, ఈ సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన రాజాసాబ్ మూవీ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. అయితే మీలో ఎంత మంది రాజాసాబ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.